ప్రియ దేవుని బిడ్డలరా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు కృపను బట్టి మీరందరూ కూడా ఈ దినం వరకు క్షేమంగా దేవుని మహిమపరుస్తూ మీ గృహాల్లో ఉన్నారని మేము నమ్ముచి ఉన్నాం. మీ అందరి కొరకు మేము అనుదినం ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు కూడా మీరు ప్రార్థన చేస్తున్నారని నమ్ముచి ఉన్నాం. ఈ యొక్క దినాన మరలా ఒకసారి మరి ప్రభువు సన్నిధి ఈ రీతిగా మనందరం కలిసి ఉండడానికి దేవుడు చూపినటువంటి కృపను బట్టి మన ప్రభు అయిన దేవునికి ఒక్కసారి మనం అందరం కూడా వందనాలు చెల్లించుదాం. హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. మరి యొక్క సమయంలో ప్రార్థన చేసుకుని ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుదామా? దయచేసి ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసినటువంటి తరువాత ఈ యొక్క కార్యక్రమంలో ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేద్దాం. మహాగణుడు, శక్తిమంతుడు, సర్వాధికారి అయిన మా ప్రభువ, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లించుకొని ఉన్నాము తండ్రి. మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు నాయన. ఈ దినం ఇటు రీతిగా ప్రభువా నీ సన్నిధితో ప్రతి గృహానికి వీడియో ద్వారా వెళ్ళుటకు, ప్రభువా లైవ్ ద్వారా వెళ్ళుటకు మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ కార్యక్రమం అంతటిని మీ చేతులకు అప్పగించుకొని ఉన్నాము రాజా. మీ చిత్త ప్రకారం మీ నామ మహిమార్థమై తండ్రి ఈ కార్యక్రమం జరుగునట్లు మీ కృపను అనుగ్రహించండి ప్రభా. నీ మందిరానికి రాలేని పరిస్థితులు ఏర్పడ్డాయి నాయన. బిడ్డలు ఆసక్తితో వారి వారి ఇళ్ల దగ్గర ఉండి నీ వాక్యాన్ని వింటున్నటువంటి వారికి ఆయన ఈ ఆరాధన కార్యక్రమంలో పాలు పొందుచున్న ప్రతి బిడ్డకును మీరు తోడై ఉండమని అడుగుచి ఉన్నాము తండ్రి. ప్రభా మీ ఆత్మతో అభిషేకించండి తండ్రి. మీ కృపాహస్తాన్ని వారిపైన ఉంచుమని నాయన ఈ ఆరాధన కార్యక్రమానికి మీరు అధ్యక్షులుగా ఉండి మీ నామమునకు మేము ఘనత తెచ్చినట్లు మీ పరిచర్యలో మమ్మలను పాత్రలుగా వాడుకొనమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఆయన పాటలు పాడువారిని, వాయిద్యాలు వాయించు వారిని, వీడియో తీయవారిని ప్రభా నాయన వినుచున్న ప్రతి బిడ్డలను, వీక్షించుచున్న ప్రతి బిడ్డలను మీ చేతులకు అప్పగించుకొనొచ్చు. సకల మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపించు. యేసయ్య అత్యంత పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ఒక పాట పాడి దేవుని నామమును మహిమపరచుదాం. శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను వాక్య
నజరేయుడా కాపాడే కాపరివే నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో కనులైన వారిని మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు ఏదియు కొలువ చేయవు నిన్నాశ్రయించిన వారిని మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు ఏదియు కొలువ చేయవు నిన్నాశ్రయించిన వారిని భీకరమైన కార్యములు చేయుచున్నవాడా సజీవుడవై అధిక స్తోత్రములు పొందుచున్నవాడా నలమాటి మధురం ప్రేమించే యేసయ్యా నీవుంటే చాలయ్యా నడిపించే నజరేయుడా కాపాడే కాపరివే నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో కనులైన వారిని నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో కనులైన వారిని రాజులకి మహారాజువు కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివే నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో కనులైన వారిని సరిపోల్చలేను నీతో కనులైన వారిని హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు పాటలు పాడి దేవుని నామమును మనం మహిమపరిచి ఉన్నాం. మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను మనం విందాం. బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకొని కొద్ది నిమిషాలు ఆ యొక్క వాక్యమును గురించి మనం ధ్యానించుదాం. మనకందరికీ తెలిసినటువంటి కీర్తన భాగం ప్రతి సండే స్కూల్ పిల్లల్ని అడిగినా సరే వెంటనే ఆ యొక్క కీర్తనను చెబుతాడు. మనందరికీ తెలిసినటువంటి కీర్తన మీకు ఆల్రెడీ ఆలోచన వచ్చేసి ఉంటుందని నేను అనుకుంటూ ఉన్నాను. దావీదు రాసినటువంటి కీర్తన 23వ కీర్తన 4వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. దయచేసి బైబిల్ గ్రంథాలు మీ దగ్గర ఉన్నట్లయితే తెరచి ఆ కీర్తన భాగాన్ని చదవాలని మనవి చేస్తూ ఉన్నాను. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. చిన్న ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకునండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాము తండ్రి.
మీరు చూపినటువంటి ఈ అమూల్యమైన వాక్య భాగమును బట్టి మీకు వందనాలు రాజా. ఈ వాక్య భాగము ద్వారా నీ ప్రియబిడ్డలందరితో మీరేమి మాట్లాడాలనుకుంటున్నారో మీరు మాట్లాడమని అడుగుచూ ఉన్నాను తండ్రి. నా మాటలు, నా తెలివితేటలు, నా చదువు, నా అనుభవము, నీ మాటల్లో దాగి ఉన్నటువంటి నాయన ఆ యొక్క అర్థమును గాని తండ్రి, మర్మమును గాని ప్రభువా నాయన, దాంట్లో దాగి ఉన్నటువంటి జ్ఞానమును గాని బయటకు తీసుకుని రాలేవు ప్రభువా. నీ చేతులకు నన్ను అప్పగించుకొనిచున్నాను తండ్రి. నాయన, నీ ఆత్మతో అభిషేకించండి, మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుటకు నన్ను ఒక సాధనముగా వాడుకునమని మీ చేతులకు నన్ను అప్పగించుకొనిచున్నాను. ఈ వాక్య భాగాన్ని, సమయమును, ఈ కార్యక్రమం అంతటిని వీక్షిస్తున్న బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకొనొచ్చు. యేసయ్య అత్యంత పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నేను వేరొక వాక్యాన్ని చెప్పాలని అనుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో దేవుని యొక్క ఆత్మ ఈ వాక్యాన్ని చెప్పమని నాకు ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఈ వాక్యము ఆల్రెడీ నేను 7 వారాలు మరి సంఘంలో చెప్పడం జరిగింది. అయితే మరలా అదే ఎలాగా చెప్పాలి అని అనుకుంటున్నప్పుడు దేవుడు ఈ 4వ వచనాన్ని గురించి మాట్లాడమని ఆయన తెలియజేశాడు. మరి దేవుని చిత్తం ఏమైతే ఉందో మనకు తెలియదు. దేవుని చిత్తం ఎలాగునా ఉంటే, దేవుని యొక్క నడిపింపు ఎలాగునా ఉంటే, దేవుడు ఏమి చెప్పమని అంటే అవే మనం చెప్పాలి. మనం చదువుకున్న ఈ కీర్తన భాగం దావీదు రాసినటువంటి కీర్తన భాగముగా మనకు పరిచితమైనటువంటి కీర్తన భాగం ఇది. దావీదు తాను రాజు కాకముందు ఆయన ఒక గొర్రెల కాపరి, షెపర్డ్ బాయ్ అని ఆయనను మనం పిలుస్తాం. అటు తర్వాత దేవుని మహాకృపను బట్టి, దేవుని మీద ఆయనకున్నటువంటి ఆసక్తిని బట్టి, దేవుని ఎడల ఆయన హృదయాన్ని బట్టి దేవుడు ఆయనను ప్రేమించి తృణీకరించబడినటువంటి దావీదును ఒక గొప్ప మహారాజుగా దేవుడు చేశాడు. దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి దేవుడు, మన ఊహించనటువంటి గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడు మన దేవుడు. దావీదు ఊహించని గొప్ప కార్యాన్ని దేవుడు ఎలాగున చేస్తాడో అలాగుననే యెహోవాను ఆశ్రయించేటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో ఊహించినటువంటి గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ 4వ వచనములో ఏమని తెలియచేస్తున్నాడు కీర్తనాకారుడు అంటే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నేను భయపడను అనేటువంటి ఒక అష్యూరెన్స్ ఆయన యొక్క హృదయంలో బలంగా ఉంది. ఎందుకంటే మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే యెహోవా నా కాపరి అని అంటున్నాడు. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, నన్ను పూర్తిగా యెహోవా దేవునికి నేను సమర్పించుకున్నాను. ఆయన ఎలాగున నడిపిస్తే, ఆయన ఏమి చేయమంటే, ఆయన ఎక్కడికి వెళ్ళమంటే, ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడే, నా ఇష్ట ప్రకారం కాదు కానీ నా దేవుని చిత్త ప్రకారం ఉండటానికి నన్ను నేను పరిపూర్ణముగా దేవునికి అప్పగించేసుకున్నాను. అందుచేత నేను గాఢాంధకారపు లోయలో వెళ్ళినప్పటికీ కూడా ఏ మాత్రము నేను భయపడనని కీర్తనాకారుడు చాలా ధైర్యంగా తెలియచేస్తూ ఉన్నాడు. ఈరోజు మనకు ఈ ధైర్యం ఉందో లేదో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. నిజంగా దేవునికి మనం పరిపూర్ణంగా సమర్పించుకుంటే, ఆయనను నిజంగా మనకి కాపరిగా చేసుకుంటే తప్పనిసరిగా ఈ విధమైనటువంటి గొప్ప ధైర్యము కలిగినటువంటి మాటను మనం చెప్పగలుగుతాం. యెహోవాను కాపరిగా చేసుకుంటే, కాపరి అనేటువంటి వాడు గొర్రెలను సరైనటువంటి మార్గంలో పెట్టుట కొరకు తన దగ్గర ఉన్నటువంటి దుడ్డు కర్రను, దండమును ఉపయోగిస్తాడు. అలాగను ఉపయోగించినప్పుడు గొర్రె సరి అయినటువంటి మార్గంలోనికి వస్తూ ఉంది. అలాగను ఉపయోగించినప్పుడు ఆ గొర్రె కాపరికి ఎదురు తిరిగి, నేను ఏమాత్రం కూడా నీవు నీ దుడ్డు కర్రతో నన్ను దండిస్తే నేను ఒప్పుకోను అని వెళ్ళిపోయింది అనుకోండి, ఆ గొర్రె ఆ కాపరి చేతి కింద ఉన్నటువంటి గొర్రె కాదు.
ఆ గొర్రె ఎంత మాత్రమును కాపరిగా అంగీకరించినటువంటిది కాదు. దావీదు అటువంటి వాడు కాదు కాబట్టి నన్ను టోటల్ గా నా దేవునికి సమర్పించుకున్నాను. ఆయన నా కాపరి. నన్ను ఆయన గద్దించిన, నన్ను ఆయన శిక్షించిన, నన్ను ఆయన ప్రేమించిన, నన్ను ఏమి చేసినా సరే ఆయన చిత్తానికే నేను పరిపూర్ణంగా లోబడి ఉన్నాను అని తెలియచేస్తూ ఉన్నటువంటి వాడు. అందుచేతనే యెహోవా నా కాపరి, గాఢాంధకారంలో నేను వెళ్ళిన నా కాపరి నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను భయపడను అని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. మన తెలుగు బైబిల్లో మనం చూసినప్పుడు గాఢాంధకారపు లోయ అని వ్రాయబడి ఉంది. కానీ ఇంగ్లీష్ బైబిల్లో దాన్ని మనం చూసినప్పుడు ఏమని వ్రాయబడుతూ ఉంది అని అంటే వ్యాలీ ఆఫ్ షాడోస్ ఆఫ్ డెత్ అని రాయబడుతూ ఉంది. మరణపు ఛాయలో ఉన్నటువంటి లోయ అని తెలియచేయబడుతుంది. తెలుగులో గాఢాంధకారం అంటే సింపుల్ గా మనం ఏమనుకుంటామంటే బాగా చీకటిగా ఉన్నటువంటి ఆ యొక్క లోయ అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ మరణపు లోయ అనేటువంటి మాట ఇంగ్లీష్ బైబిల్లో మనకి కనపడుతూ ఉంది. ఈ మరణపు లోయ అనేటువంటిది బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యెరూషలేముకు తూర్పు వైపున ఒక లోయ ఉంది. ఆ లోయ పేరు కెద్రోను లోయ. కెద్రోను లోయ అనేటువంటి ఆ లోయ యెరూషలేముకు తూర్పు వైపున ఉన్నటువంటి లోయ. ఈ కిద్రోను లోయను లోయ అని అంటారు. తర్వాత కిద్రోను వాగు అని కూడా అంటారు. ఎందుకంటే అది నేరోగా క్రిందకి ఉండి అటు తర్వాత మధ్యలో ఒక వాగు ప్రవహిస్తూ ఉంటుంది. అందుచేత ఈ యొక్క ప్రాంతాన్ని కెద్రోను వాగు అని, కెద్రోను లోయని రెండు మాటలు ఈ యొక్క ప్రాంతానికి ఉపయోగిస్తారు. ఈ కెద్రోను వాగు అనేటువంటి ఈ యొక్క ప్రాంతాన్ని మరణపు లోయ అని కూడా తెలియచేస్తారు. ఎందుచేత మరణపు లోయ అనేటువంటి ఆ విధంగా దాన్ని పిలుస్తారు అనే విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే కెద్రోన్ అనేటువంటి మాటకు అర్థం ఏంటి అని అంటే ఏ డార్క్ యాషీ గ్రే కలర్, దట్టమైనటువంటి బూడిద రంగు అని దాని యొక్క అర్థం అన్నమాట అండి. బాగా బూడిద ఉండేటువంటి ఎక్కువ బూడిద ఉన్నప్పుడు ఆ బూడిద రంగు తిక్కుగా ఉంటే ఎలా ఉంటుందో అలాగ ఉండేటువంటి ప్రాంతం అని దాని యొక్క అర్థం. అయితే అర్థం ఇలాగనిస్తే దాన్ని డెత్ వ్యాలీ అని ఎందుకంటారు అనే విషయాన్ని ఆలోచన చేస్తే యూదులు ఇశ్రాయేలీలు బూడిదను ఎందుకు ఉపయోగిస్తారు అంటే వారు మనం నినివే పట్టణస్థులు వారు ఇశ్రాయేలు కాకపోయినప్పటికీ వారు దుఃఖ సమయంలో చేసినటువంటి పని ఏంటి అని అంటే గోనె పట్ట ధరించుకొని వారి మీద బూడిద పోసుకొని అగ్గలారుస్తూ ఉన్నటువంటి వారు. అలాగనే యూదులు కూడా వారికి దుఃఖం అనేటువంటిది భరించారనేటువంటి దుఃఖం కలిగినప్పుడు, బాధలకుండా వెళుతూ ఉన్నప్పుడు, ఎవరైనా చనిపోయినప్పుడు వారు చేసేటువంటి పని ఏంటి అని అంటే గోనె పట్ట ధరించుకొని, గోనె పట్ట అంటే మనకిప్పుడు ఆర్టిఫిషియల్ గా మనకు దొరికేటువంటి గోనె పట్ట కాదు, కానీ జంతువుల యొక్క చర్మాలతో కానీ జంతువుల యొక్క వాటికి ఉండేటువంటి ఆ యొక్క బొచ్చు వాటితో కానీ చేసినటువంటి చొక్కాలు, వస్త్రాలు, అటువంటి వాటిని ధరించి వారి మీద బూడిద పోసుకొని అగ్గలారుస్తూ ఉంటారు. ఎక్కువ మరణ సమయంలో తమకు ప్రియులైనటువంటి వారు చనిపోయినటువంటి సమయంలో మహావేదనతో నిండినటువంటి ఆ సమయంలో ఈ పనిని వారు చేస్తారు. ఈ బూడిదను ఉపయోగిస్తారు. ఆ బూడిద ఇదే రంగులో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కెద్రోను వాగుకు లేకపోతే కెద్రోను లోయకు వారు ఏమని పేరు పెట్టారు అంటే మరణపు లోయ అని వారు తెలియచేస్తూ ఉన్నారు. ఈ మరణపు లోయలో ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి సంఘటన కూడా ఏంటి అని అంటే డబ్బులు ఉన్నటువంటి వారు మరి ఒక ప్రాంతంలో వారి సమాధులను చక్కగా కట్టుకుంటారు. పేదవారు మాత్రం ఈ యొక్క కెద్రోను వాగు దగ్గర, ఈ కెద్రోను లోయలో సమాధులను ఏర్పాటు చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ చనిపోయినటువంటి వారిని పాతి పెట్టేటువంటి స్థలము కూడా ఇది.
యెరూషలేములో ఎవరైనా చనిపోయినా తీసుకుని వచ్చి ఇక్కడ సమాధి చేస్తారు. అంటే చాలా పేదలైనటువంటి వారు అక్కడ సమాధి చేస్తారు. కాబట్టి సమాధులు ఉన్నటువంటి ప్రాంతం ఇది, విస్తారమైన సమాధులు ఉన్నాయి. అందుచేత ఈ యొక్క ప్రాంతము మరణపు లోయగా పిలువబడుచు ఉన్నటువంటి ప్రాంతం ఇది. అంటే కెద్రోనులోనికి వెళ్ళినట్లయితే ఎక్కడికి వెళ్ళినట్లు అని అంటే మరణపు లోయలోనికి వెళ్ళినట్లు అన్నమాటండి. అందుచేత మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు కీర్తనాకారుడు దావీదు ఒకసారి ఈ కెద్రోను లోయ గుండా ఆయన ప్రయాణం చేశాడు. సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ ఈ కీర్తనాకారుడైనటువంటి దావీదు కెద్రోను వాగు గుండా ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భం మనకి కనబడుతుంది. ఒకసారి చదువుదామండి. వారు సాగిపోవచ్చుండగా జనులందరూ బహుగా ఏడ్చుచుండిరి. ఈ ప్రకారము వారందరూ రాజుతో కూడా కిద్రోను వాగు దాటి అరణ్య మార్గమున ప్రయాణమైపోయేది. ఈ సందర్భం మనకందరికీ తెలిసినటువంటిదని నేను అనుకుంటూ ఉన్నాను. దావీదు యొక్క కుమారుడైనటువంటి అబ్షాలోము దావీదు మీద తిరుగుబాటు చేసి మరి దావీదుకు వ్యతిరేకంగా దావీదు యొక్క సింహాసనాన్ని తాను దొంగిలించినటువంటి సందర్భంలో దావీదును హతమార్చాలని, దావీదు యొక్క అనుచరులందరినీ కూడా నాశనం చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు దావీదును ఆయన అనుచరులను ఆ యొక్క అరణ్య మార్గములోనికి వెళ్ళిపోయారు. యెరూషలేమును విడిచిపెట్టి అరణ్య మార్గంలోనికి వెళ్ళిపోవడానికి కిద్రోను వాగు అనేటువంటి ఆ యొక్క లోయ గుండా వారు ప్రయాణం చేసి వెళ్ళిపోయారు. సాధారణంగా కిద్రోను వాగులోనికి ఎవరు వెళ్ళరు. ఏ సందర్భంలో వెళతారు అంటే ఎవరైనా చనిపోయినటువంటి సందర్భంలో వెళ్తారు. కానీ ఇప్పుడు దావీదు ఆ కిద్రోను వాగు గుండా వెళుతూ ఉన్నాడు. ఇక్కడ ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దావీదు ఎందుకు వెళ్తూ ఉన్నాడు అని అంటే ఇప్పుడు అతనికి ఉండేటువంటి ఆ గొప్ప స్థితి అంతా కూడా వేరొకడు అనగా తన కుమారుడు దాన్ని అపహరించేశాడు. అతడు రాజు అయిపోయాడు. అతనికి వ్యతిరేకత ఏమీ లేదు. అందరూ అతన్ని రాజుగా కొలుస్తూ ఉన్నారు. కొద్ది మంది మాత్రమే దావీదుకు అనుచరులుగా ఉన్నారు. అంటే కిద్రోన్ అనేటువంటిది మనకి ఏం అర్థాన్ని తెలియజేస్తుందంటే మనం సమస్తాన్ని పోగొట్టుకొని మనం చివరి దశలోనికి వెళ్ళిపోయాం అనేటువంటి సందర్భాన్ని తెలియజేస్తుంది. లేదా ఒక ముగింపు దశకు వచ్చేస్తాం. ఎందుకంటే మన జీవితం ముగించబడినటువంటి తర్వాత సమాధిలో పెట్టబడతాం. అది మరణపు లోయ కాబట్టి మన పరిస్థితి అయిపోయింది, అంతమైపోయింది. అటువంటి స్థితిలో ఉన్నాం అని తెలియచేయడానికి గుర్తుగా కనపడుతుంది. దావీదు ఈ యొక్క లోయ గుండా ఆయన బయలుదేరి వెళ్తూ ఉన్నాడు అంటే ఆయనకున్నటువంటి రాజు అనేటువంటి ఆ యొక్క స్థితి అప్పుడు పోగొట్టుకున్నటువంటి స్థితిగా మనకి కనపడుతూ ఉంది. రాజు అనేటువంటి అధికారాన్ని అప్పుడు పోగొట్టుకున్నటువంటి స్థితిగా కనపడుతుంది. వాస్తవానికి చెప్పాలి అంటే రాజు కాబట్టి అబ్షాలోము ఎదురు తిరిగినప్పుడు అతన్ని సంహరించగలిగినటువంటి హక్కులు అతనికి ఉన్నాయి. కానీ ఆయన చేయలేకపోతున్నాడు. ఎందుకంటే తన సొంత కుమారుడు కాబట్టి ఆయన్ని సంహరించలేక తన రాజస్థితిని వదులుకొని అతను వెళ్ళిపోతూ ఉన్నట్లుగా కనబడుతుంది. నేను అనుకుంటున్నా ఒకవేళ దావీదు ఈ మరణపు లోయ గుండా వెళుతూ ఉన్నప్పుడే ఈ యొక్క మాటను రాశాడేమో అని నేను అనుకుంటూ ఉన్నాను. సందర్భం ఏదైనప్పటికీ కూడా ఆ యొక్క మరణపు లోయ గుండా నేను వెళ్ళినప్పటికీ కూడా నేను ఏమాత్రం భయపడను అని అంటున్నాడు. కారణం ఏంటంటే అతడు దేవునిని తనకి కాపరిగా చేసుకున్నటువంటి వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకను కిద్రోను వాగును గురించి అనేకమైనటువంటి విషయాలు బైబిల్ గ్రంథాల్లో మనకి కనబడుతూ ఉన్నాయి. రాజు అయినటువంటి దావీదు తరువాత అతని కుమారుడైనటువంటి సొలొమోను పరిపాలన చేస్తూ ఉన్నాడు. అటువంటి సందర్భంలో దావీదుకు శత్రువైనటువంటి షిమి అనేటువంటి ఒక వ్యక్తి మనకి కనబడుతూ ఉన్నాడు. అతడు దావీదుకి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా కుట్రలు చేసేటువంటి వ్యక్తి. అటువంటి అతనిని ఈ యొక్క
సొలొమోను పిలిచి మాట్లాడుతూ ఉన్నాడు. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయము 36వ వచనం నుంచి మనం చూసినట్లయితే అక్కడ సొలొమోను అనేటువంటి దావీదు కుమారుడైనటువంటి యొక్క రాజు షిమి అనేటువంటి వారిని పిలుస్తూ ఉన్నాడు. షిమి తన మనసులో అనుకుంటూ భయపడేటువంటి సంఘటన ఏంటి అంటే, నేను దావీదుకు వ్యతిరేకిని, దావీదుకు ఒక శత్రువు లాంటి వాడిని. దావీదు చనిపోయాడు, కానీ ఇప్పుడు సొలొమోను రాజు అయిపోయాడు. దావీదు కుమారుడే కదా, అతను ఒకవేళ నన్ను చంపేస్తాడేమో అని అతడు భయపడుతూ ఉన్నటువంటి సందర్భంలో సొలొమోను అతనిని పిలిపించాడు. ఒకసారి చదువుదామా. తరువాత రాజు షిమీని పిలువనంపించి అతనికి ఈ మాట సెలవిచ్చాను, నీవు యెరూషలేములో ఇల్లు కట్టించుకొని బయట ఎక్కడికైనాను వెళ్ళక అందులో కాపురముండము. నీవు ఏ దినమున బయలుదేరి కిద్రోను ఏరు వాగు దాటుదువో ఆ దినమున నీవు చచ్చుట నిశ్చయమని రూఢిగా తెలుసుకొనుము. నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివి అని సొలొమోను షిమీని పిలిచి తెలియచేస్తున్నాడు. నీవు మా తండ్రి విషయంలో చేసిందేంటో నాకు తెలుసు, కానీ నీ ప్రాణాన్ని నేను తీయడం లేదు. నీ ప్రాణాన్ని నీవు కాపాడుకోవాలి అని అంటే యెరూషలేములో ఇల్లు కట్టించుకొని ఇక్కడే ఉండు. ఇక్కడి నుంచి ఎక్కడికి నీవు బయటకు వెళ్ళడానికి వీలు లేదు. ఒకవేళ మాట తప్పి కిద్రోను వాగు దగ్గరికి నీవు వెళ్ళావు అని అంటే నీవు చచ్చిపోతావు, నిశ్చయముగా చచ్చిపోతావు అని చెప్పి ఈ సొలొమోను తెలియచేస్తూ ఉన్నట్లుగా మనకి కనబడుతుంది. కాబట్టి కిద్రోను వాగు అనేటువంటిది మరణపు లోయగా మనకి కనబడుతుంది. యోహాను సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తాను అప్పగింపబడబోయేటువంటి ముందు రోజు కిద్రోను వాగు దాటి ఆయన యెరూషలేముకు వచ్చినట్లుగా మనకి కనబడుతుంది. ఒకసారి చదువుతామని. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కిద్రోను వాగు దాటిపోయేను. అక్కడ ఒక తోట ఉండేది. చాలండి. కిద్రోను వాగు దాటి యేసుక్రీస్తు వెళ్ళాడు. ఆ తర్వాత రోజు ఆయన మరణమునకు అప్పగించబడినట్లుగా మనకి కనబడుతూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కిద్రోను వాగు అనేటువంటిది మరణపు లోయ. దావీదు ఈ మరణపు లోయలో గుండా నేను వెళ్ళినప్పటికీ కూడా నేను భయపడను అని తెలియచేస్తూ ఉన్నాడు. ఈ దినం మనం కూడా ఉన్నటువంటిది ఎక్కడనంటే మరణపు లోయ గుండానే మనం బయలుదేరి వెళ్తూ ఉన్నాం. ఆదాము అనేటువంటి మన పితరుడు, ఆదాము అనేటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎప్పుడైతే పాపం చేశాడో, దేవునికి అవిధేయుడైపోయాడు, అతడు మరణమును భూమి మీదకి తీసుకుని వచ్చినటువంటి వాడు. మరణమును భూమి మీదకి ఆయన ఇన్వైట్ చేశాడు. అప్పటి నుంచి మరణం అనేటువంటిది భూమి మీద ఏలుబడి చేస్తూనే ఉంది. భూమి మీద నివసించేటువంటి ప్రతి మనుష్యుడు కూడా ఎక్కడ నడుస్తూ ఉన్నాడు అని అంటే మరణపు నీడలో నడుస్తూ ఉన్నటువంటి వాడే. క్రీస్తుని ఎరుగనటువంటి ప్రతి ఒక్కరూ కూడా మరణపు నీడలో నడుస్తూ ఉన్నటువంటి వారే. ఎందుకంటే పాపము వలన వచ్చు జీతము మరణము. కాబట్టి పాపములో ఎవడు ఉన్నాడో అటువంటి వాడు మరణములో నడుస్తూ ఉన్నటువంటి వాడు. వాడు తప్పనిసరిగా మరణమైపోయేటువంటి స్థితిని కలిగి ఉన్నటువంటి వాడు. దావీదు ఒక రక్షించబడినటువంటి విశ్వాసి చెప్పినటువంటి మాటలు గుర్తుగా ఉన్నాయి. ఆయన మాటలు, ఆయన చెప్పిన మాటలు. ఇదిగో మరణపు లోయలో వెళితే ఎవడైనా చచ్చిపోతాడు, మరణపు లోయ గుండా వెళితే ఎవడైనా సరే మరలా తిరిగి రాడు. నేనైతే భయపడను, ఎందుకంటే నా దేవునిలో నేను ఉన్నాను. ఈరోజు నీవు ఆలోచన చేయి. మరణపు నీడలోనే మనం అందరం వెళ్తూ ఉన్నాం. ఈ మరణపు నీడలో నీవు వెళుతూ ఉంటే నీకు భయం వేస్తుంది. ఎందుచేత క్రీస్తు నీలో లేకపోతే, నీవు దేవుని బిడ్డగా లేకపోతే, దేవునిలో నీవు లేకపోతే తప్పనిసరిగా నీవు భయపడవలసినటువంటిదే కానీ
సంతోషించవలసినటువంటిది ఏమీ లేదు. ఎందుకంటే ఈ జీవితం ముగించబడినటువంటి తర్వాత నిత్య మరణం అనేటువంటిది ఉంది. దానికి నేడే ఈ లోకంలో ఉండేటువంటి మరణాలు అనేటువంటివి. నిజమైన మరణము, దట్ ఈస్ ద ఎటర్నల్ సెపరేషన్, నిత్య మరణం. దానికి నేడే ఈ యొక్క టెంపరరీ ఫిజికల్ డెత్ అనేటువంటిది. మనమందరం కూడా ఈ ఫిజికల్ డెత్ ను అనుభవించవలసినటువంటి వారమై ఉన్నాం. మనమందరం కూడా ఈ నీడలో వెళ్తూ ఉన్నటువంటి వారమే. ఈ నీడలో వెళ్తున్నటువంటి మనము ఎవరైతే క్రీస్తునందు ఉంటారో అటువంటి వారికి నిత్య జీవం అనేటువంటిది అనుగ్రహించబడుతూ ఉంది. అటువంటిది నాకుంది, నేను పొందుకుంటాను అని నీవు చెప్పగలిగేటువంటి స్థితిలోనికి రావాలి అని ఈ కీర్తనాకారుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. నేనైతే చెప్పగలను, గాఢాంధకారపు లోయలో వెళ్ళినా నేను భయపడనని చెప్పగలను, నీవు చెప్పగలవా అని చెప్పి కీర్తనాకారుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేసుకుందాం. మనం చెప్పగలుగుతామా? నీ పర్సనల్ జీవితం, నీ వ్యక్తిగత జీవితంలో నీకు క్రీస్తుకు ఉండేటువంటి రిలేషన్ మీద ఇది ఆధారపడి ఉంటుంది. దావీదుకు దేవునికి ఉన్నటువంటి రిలేషన్ మీద అది ఆధారపడి ఉంది. కాబట్టి దేర్ ఈస్ ఎ స్ట్రాంగ్ రిలేషన్ బిట్వీన్ గాడ్ అండ్ కింగ్ డేవిడ్. అందుచేత ఆయన చెప్పగలుగుతున్నాడు, నేను భయపడను, గాఢాంధకారపు లోయలో వెళ్ళినా నేను భయపడను. నీకు నువ్వు దేవునికి అటువంటి స్ట్రాంగ్ రిలేషన్ ఉంటే అప్పుడు నువ్వు చెప్పగలుగుతావు. ఈస్ దర్ ఎనీ స్ట్రాంగ్ రిలేషన్ బిట్వీన్ యూ అండ్ గాడ్? ప్లీజ్ చెక్ యువర్ సెల్ఫ్. ఒకసారి ఆలోచన చేసుకో. ఇటువంటి మంచి దృఢమైనటువంటి సంబంధం దేవునికి నీకు ఉందో లేదో ఒకసారి ఆలోచన చేసుకో. కెద్రోను వాగు గురించి మరి ఒక మాటను కూడా నేను తెలియజేస్తాను. కెద్రోను వాగు యెరూషలేం అంటే దాన్ని మనం ఏమని పిలుస్తామనంటే టెంపుల్ మౌంట్ అని పిలుస్తాం. ఈ టెంపుల్ మౌంట్కి తర్వాత ఒలీవల కొండకి మధ్యలో ఉన్నటువంటిది. ఈ కెద్రోను వాగు దగ్గరికి దేవుని మహాకృపను బట్టి పాస్టమ్మ గారు నేను కూడా వెళ్ళాం. ఆ యొక్క ఒలీవల కొండ మీదకి కూడా వెళ్ళాం. ఆ టెంపుల్ మౌంట్ మీదకి కూడా మేము వెళ్ళగలిగాం. దేవుడు మంచి కృపను అనుగ్రహించాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ చూస్తూ ఉన్నప్పుడు ఈ కెద్రోను వాగు టెంపుల్ మౌంట్కి, అంటే టెంపుల్ మౌంట్ అని అంటే ఏ పర్వతం మీద అయితే ఆ యెరూషలేము ఆ గుడి దేవాలయం కట్టబడి ఉందో దట్ ఈస్ కాల్డ్ టెంపుల్ మౌంట్. ఆ యొక్క టెంపుల్ మౌంట్కి తర్వాత ఇటువైపు ఏమో ఆ ఒలీవల కొండ, లేదా ఇటువైపు ఒలీవల కొండ, అటువైపు ఆ టెంపుల్ మౌంట్. ఈ రెండింటికి మధ్యలో వెళ్ళేటువంటిది ఈ యొక్క లోయ. ఎందుచేత నేను ఈ యొక్క మాటను తెలియజేస్తూ ఉన్నాను అంటే ఈ కెద్రోను వాగు లేకపోతే కెద్రోను లోయ అనేటువంటి దానికి మరి ఒక పేరు కూడా ఏంటి అని అంటే యెహోషాపాతు లోయ అని దానికి ఇంకొక పేరు కూడా ఉంది. కెద్రోను వాగు అన్న, యెహోషాపాతు లోయ అన్న, లేకపోతే కింగ్స్ వ్యాలీ, రాజుగారి లోయ అన్న, ఈ మూడు కూడా ఒకటే, ఒకే ప్రాంతాన్ని సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఇప్పుడు చెబుతున్నటువంటి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయండి. కెద్రోను వాగు ఇలాగున ఉంది, లేదా కెద్రోను వ్యాలీ ఇలాగున ఉంది. ఇటు ప్రక్కేమో ఒలీవల కొండ ఉంది, అటు ప్రక్కేమో యెరూషలేము టెంపుల్ మౌంట్ అనేటువంటిది ఉంది. ఇది ఈ కెద్రోను వాగు అనేటువంటిది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడకు అనేకమైనటువంటి ప్రాముఖ్యతను ఇది కలిగి ఉంది. ఇప్పుడు ప్రవచనాలు కూడా బైబిల్ గ్రంథంలో మనకు తెలియచేయబడుతూ ఉన్నాయి. ఒకసారి యోబేలు గ్రంథం 3వ అధ్యాయము 12-13 వచనాలు ఒకసారి మనం చదువుదాం. యోబేలు గ్రంథం 3వ అధ్యాయము 12-13 వచనాలు ఒకసారి మనం చదువుదాం. అక్కడ యెహోషాపాతు లోయను గురించి తెలియచేయబడుతుంది. యోబేలు గ్రంథంలో 3వ అధ్యాయము 12-13 వచనాలు. బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే దయచేసి
యోవేలు గ్రంథం 3వ అధ్యాయము 12, 13 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. నలుదిక్కులనున్న జాగ్రత్తగా వినండి. కిద్రోను వాగు లేదా యెహోషాపాతు లోయ యొక్క ప్రాముఖ్యత ఇక్కడ మనకి కనబడుతూ ఉంది. లేదా మరణపు లోయ లేకపోతే ఘనాంధకరపు లోయ యొక్క ప్రాముఖ్యత ఇక్కడ మనకి కనబడుతుంది. చదవండి ఒకసారి. నలుదిక్కులనున్న అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడనగుదును. అన్యజనులు లేచి అచ్చటికి రావలను. ఇంకా 13వ వచనం కూడా మనం చదివితే పైరు ముదిరినది కొడవలి పెట్టి కోయుడి గానుగ నిండి ఉన్నది తొట్లు పొర్లి పారుచున్నవి జనుల దోషము అత్యధికమాయను మీరు దిగిరండి. ప్రియ దేవుని బిడ్డలారా, యోవేలు ప్రవక్త ఈ యొక్క లోయను గురించి ప్రవచిస్తూ ఉన్నాడు. ఈ ప్రవచనము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క 2వ రాకడలో జరిగేటువంటి ప్రవచనం. దీన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే చాలా భయం వేస్తూ ఉంటుంది మనకి. ఎందుకంటే నలుదిక్కులనున్న అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడనగుదును అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును గూర్చి ఈ యొక్క మాటలు తెలియచేయబడుతూ ఉన్నాయి. ఎప్పుడు మరలా ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి వచ్చినప్పుడు నేను ఇందాక ఒక విషయాన్ని మీకు తెలియచేశాను. ఏం తెలియచేశాను అంటే, కిద్రోను వాగు ఇలాగన ఉంటే ఇటువైపు ఒలీవల కొండ ఉంది అన్నాను, అటువైపు మౌంట్ జెరూసలేం అనేటువంటిది ఉంది అని తెలియచేశాను. జాగ్రత్తగా గమనించండి. వాగుకు ఇటువైపు ఉన్నటువంటి ఈ ఒలీవల కొండ ఒక ఎత్తైనటువంటి ప్రాంతం. యేసుక్రీస్తు ఆరోహణమైనప్పుడు ఈ ఒలీవల కొండ మీద నుంచి ఆరోహణమైపోయాడు. ఆయన ఆరోహణమైనప్పుడు ఆయన కాళ్ళు ఏ రాతి మీద ఉన్నాయో ఆ రాతి మీద కాలి ముద్రలు పడిపోయి నేటి వరకు అలాగనే ఉన్నాయి. ఆ ముద్రలను కూడా నేను పాస్టర్ గారు వెళ్ళి చూశాను. వాటికి ప్రత్యేకించి చుట్టూ ఒక బౌండరీస్ కట్టి ఉంచారు. అక్కడ మరలా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అదే ఒలీవల కొండ మీదకి దిగి వస్తాడు. అదే ఒలీవల కొండ మీదకి దిగి వచ్చి ఆయన సింహాసనాసీనుడై ఒలీవల కొండ మీద కూర్చుంటాడు. ఆ ఒలీవల కొండ మీద కూర్చున్నప్పుడు ఈ కిద్రోను వ్యాలీ లేకపోతే కిద్రోను లోయ అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో అది ఏ మాత్రములో ఉండదండి. ఇప్పుడు ఉన్నటువంటి యెరూషలేము అప్పుడు ఉండదండి. భూమి అంతా కూడా కంపించి అదంతా కూడా భూకంపం వలన పూర్తిగా చదునైపోయి అది చిన్న లోయగా కనిపించదు. లోకమంతా ఉన్నటువంటి పెద్ద లోయగా కనపడుతుంది. యేసుక్రీస్తు ఒలీవల కొండ మీద ఇక్కడ కూర్చుని ఆయన సింహాసనం మీద కూర్చుని తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉంటాడు. ఈ లోయలో సకల జనులు అక్కడ గుమికూడబడతారు. సకల జనులు అంటే కేవలం క్రైస్తవులు మాత్రమే కాదండి, భూమి మీద ఉన్నటువంటి జనులందరూ అక్కడ గుమికూడబడతారు. ఆ సమయంలో సాతాను కూడా యొక్క ప్రాంతంలోనికి రాబడుతూ ఉంది. ప్రతి ఒక్కరూ ఆ యొక్క యెహోషాపాతు లోయ లేకపోతే కిద్రోను వాగులోనికి వారందరూ సమకూర్చబడినప్పుడు జరిగేటువంటి సంఘటన ఏంటి అంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయం 32వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ మనకి ఆ యొక్క సందర్భం కనబడుతుంది. ఒకసారి మనం చదువుదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 32వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. అప్పుడు సమస్త జనములు అంటే కేవలం క్రిస్టియన్స్ మాత్రమే కాదు, ప్రతి మనుషులు కూడా సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. యేసుక్రీస్తు ఒలీవల కొండ మీద ఇక్కడ ఉంటాడు. ఆయన ఎదుట ఇదంతా ఖాళీ ప్లేస్ అయిపోద్ది, మొత్తం భూమి అంతా ఖాళీ ప్లేస్ అయిపోద్ది. అక్కడ సమస్త జనులు పోగు చేయబడుతారు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను
తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను ఎడమ వైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. తప్పికొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశినయుంటిని. చాలా ఇంకా కిందకి చూసినట్లయితే ఈ ఎడమ ప్రక్కన ఉన్నటువంటి వారిని గూర్చి అక్కడ ఒక మాట తెలియచేయబడుతుంది. ఎడమ వైపున ఉన్న వారిని చూచి మీకును అపవాదికిని వారి దూతలకును ఏర్పాటు చేయబడిన నిత్య నరకములో ఎడమ వైపున ఉండు వారిని చూచి శపింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికి వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అని ప్రభువైనటువంటి యేసు క్రీస్తు ఆ దినమున తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ జరిగేటువంటి సంఘటన, యేసు క్రీస్తు వచ్చి ఒలీవల కొండ మీద సింహాసనాసీనుడై కూర్చున్నప్పుడు దేవదూతలు వారి పని అవి చేస్తాయి. ఏం చేస్తాయి అంటే దే విల్ సెపరేట్ ద పీపుల్, ప్రజలను వేరుపరుస్తాయి. ఎలాగునంటే మేకలలో నుంచి గొర్రెలను వేరుపరిచినట్లుగా దేవదూతలు వచ్చి గొల్లవాడు ఎలాగున వేరుపరుస్తాడో అలాగున వేరుపరుస్తాయి. సెపరేషన్ అనేటువంటి పదం మనం ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మరణము లేకపోతే డెత్ అనేటువంటి పదానికి మనం చెప్పుకునేటువంటి ఇంకొక పదం ఏంటో తెలుసండి? సెపరేషన్. ఇక్కడ జరిగేటువంటిది ఏంటి అంటే సెపరేషన్ ఎక్కడ జరుగుతుంది? యెహోషాపాతు లోయలో లేదా కెద్రోను వాగులో జరిగేటువంటిది ఏంటి అంటే సెపరేషన్ జరుగుతుంది. సెపరేషన్ మీన్స్ డెత్. కాబట్టి మరణపు లోయ అని ఇప్పుడు తెలియచేయబడుతున్నటువంటి ఇది దేనికి నీడగా కనబడుతూ ఉంది అంటే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు జరిగేటువంటి ఎటర్నల్ సెపరేషన్, విచ్ ఈస్ కాల్డ్ ఎటర్నల్ డెత్. ఆ ఎటర్నల్ సెపరేషన్ కి ఒక నీడ లాంటిది ఈ యొక్క కెద్రోను వ్యాలీ అనేటువంటిది, కెద్రోను వాగు అనేటువంటిది. ఈ విషయం దావీదుకు తెలుసు. దావీదు దేవుని యొక్క హృదయాన్ని ఎరిగినటువంటి వాడు కాబట్టి ఆయన ఏమంటున్నాడనంటే, ఇదిగో ఈ మరణపు లోయ గుండా నేను వెళ్ళినప్పటికీ నేను భయపడను. ఇదిగో భయంకరమైనటువంటి తీర్పు ఇక్కడికి రాబోతుంది. యెహోషాపాతు అనేటువంటి ఆ యొక్క మాటకు కూడా అర్థం ఏంటంటే యెహోవా షల్ జడ్జ్, యెహోవా తీర్పు తీర్చును. అంటే యెహోషాపాతు లోయ దేని కొరకు అంటే యెహోవా తీర్పు తీర్చుట కొరకు ఈ యొక్క యెహోషాపాతు లోయ అని తెలియచేయబడుతుంది. ఈ కెద్రోన్ వ్యాలీ, యెహోషాపాతు లోయ దేవుని తీర్పుకు గుర్తుగా కనబడుతూ ఉన్నాయి. దావీదు అంటున్నాడు. ఇంకా అక్కడ మనం కొన్ని సంఘటనలు చూసినట్లయితే అక్కడ భయంకరమైనటువంటి పరిస్థితులు. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 9 నుంచి 11 వరకు మనం చూసినట్లయితే యెహోవా దినం వచ్చేసింది, ఆ దినమున ఈ విధమైన భయంకరమైనటువంటి సంఘటనలు జరుగుతాయని అక్కడ తెలియచేయబడుతుంది. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం చూసినట్లయితే యెహోవా దినము వచ్చుతున్నది, దేశమును పాడు చేయుటకును పాపులను బొత్తిగా దానిలో నుండకుండా నశింప చేయుటకును క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపముతోనూ అది వచ్చును. ఆకాశ నక్షత్రములు నక్షత్ర రాశులను తమ వెలుగు ప్రకాశింపనీయవు. ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపడు. ఇటువంటి భయంకరమైనటువంటి దినాలు ఆ దినాన వస్తూ ఉన్నాయి. ఇంకా మనం ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ 14వ అధ్యాయం 18 నుంచి 20 వచనాల వరకు మనం చూసినట్లయితే అక్కడ కూడా దేవుని యొక్క రెండవ రాకడను గురించి
అనేకమైనటువంటి విషయాలు మనకు అక్కడ కనబడుతూ ఉన్నాయి. మరి యొక్క దూత మరి యొక్క దూత బలిపీఠము నుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్ని మీద అధికారము నొందినవాడు. వాడి అయిన కొడవలి గలవానిని ఒకడు వాడి అయిన కొడవలి గలవారిని గొప్ప స్వరముతో పిలిచి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడి అయిన నీ కొడవలి పెట్టి దాని గెలలను కోయమని చెప్పాను. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను. పట్టణమునకు వెలుపట అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే, యెరూషలేమునకు వెలుపల ఉన్నటువంటిది ఈ యొక్క కిద్రోను వ్యాలీ, లేకపోతే యెహోషాపాతు లోయ. ఆ యొక్క యెహోషాపాతు లోయలో ఈ యొక్క ద్రాక్షల తొట్టి, ద్రాక్షలు త్రొక్కబడతాయి. వైన్ ప్రెస్ ఈజ్ ఆల్సో దేర్. వైన్ ప్రెస్ అనేటువంటిది ఆ యొక్క కిద్రోను వాగుకు కొంచెం దగ్గరలో, కొంచెం దూరంలో కనపడుతూ ఉంది. అక్కడ జరిగేటువంటిది ఏంటంటే అర్మగెద్దోను యుద్ధం అనేటువంటిది అక్కడ జరుగుతూ ఉంది. అక్కడ కోట్ల మంది దేవుని ఉగ్రతకు బలి అయినటువంటి వారు. అక్కడ నుంచి రక్తము ప్రవహించి మృత సముద్రం వరకు అది ప్రయాణం చేస్తూ ఉంది. అనేక సంఘటనలు బైబిల్ ఖండంలో మనకి కిద్రోను వాగును గూర్చి తెలియచేస్తూ ఉన్నాయి. చివరికి ఒక మాట చెప్పుకుని మనం ముగించుదాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 38 నుంచి 40 వరకు మనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 31, 38 నుంచి 40 వరకు ఒకసారి చదువుదాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, రాబోవు దినములలో హనన్యేలు గోపురం మొదలుకొని మూల గుమ్మము వరకు పట్టణము యెహోవా పేరట కట్టబడును. కొలనూలు దానికి ఎదురుగా గారేబు కొండ వరకు పోవచ్చు గోయా వరకు తిరిగి సాగును. శవములను బూడిదయు వేయబడు లోయ అంతయు కిద్రోను వాగు వరకును గుర్రముల గవిని వరకును తూర్పు దిశమునున్న పొలములన్నీయు యెహోవాకు ప్రతిష్ఠితములగును. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే శవములు ఇవన్నీ ఎక్కడ తీసుకొచ్చి పెట్టబడతాయంటే కిద్రోను వాగులో పెట్టబడతాయి. అంతేకాకుండా ఇశ్రాయేలీలను పరిపాలన చేసినటువంటి రాజులు ఇశ్రాయేలు దేశంలో యెరూషలేములో ఉన్నటువంటి విగ్రహములన్నిటిని కూడా తీసుకుని వచ్చి కిద్రోను వాగులో వాటిని కాల్చి పడేశారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, శవములు ఉండేటువంటి యొక్క ప్రాంతం కిద్రోను వాగు. ఈ తీర్పు జరిగినటువంటి తరువాత మనుషులను, గొర్రెలను మేకలుగా వేరుపరిచి దేవుడు తన తీర్పును తీర్చినటువంటి తరువాత అక్కడ జరిగేటువంటిది ఏంటి అంటే, దేవునికి అవిధేయులైనటువంటి ప్రతి ఒక్కరూ ఎటర్నల్ సెపరేషన్, నిత్య మరణములోనికి వెళ్ళిపోయినటువంటి తర్వాత కిద్రోను వాగు పూర్తిగా మార్చబడిపోతూ ఉంది. ఈ విషయాన్ని తెలియచేస్తున్నాడు. అక్కడ శవములను బూడిదయు వేయబడు లోయ అంతయు కిద్రోను వాగు వరకును గుర్రముల గవిని వరకును తూర్పు దిశనున్న పొలములన్నయు యెహోవాకు ప్రతిష్ఠితములగును. అది మరి ఎన్నడను పెళ్ళగింపబడదు, పడద్రోయబడదు. ఇక పూర్తిగా ఇప్పుడు జరిగేటువంటిది ఏంటంటే, మీకు ఒక పిక్చరైజేషన్ అయ్యి ఉంటుందని నేను అనుకుంటూ ఉన్నాను. ఇక్కడ ఒలీవల కొండ మీద యేసుక్రీస్తు ఉండి మిగిలిందంతా మైదానంగా ఉన్నప్పుడు, జనములందరూ అక్కడ గుమికూడినప్పుడు యేసుక్రీస్తు తీర్పు తీర్చినటువంటి తర్వాత అప్పుడు జరిగేటువంటిది ఏంటంటే క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి. అప్పుడు దేవుని యొక్క పరిపాలన అక్కడ జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లించుదామా? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదంతయు దావీదు కళ్ళ ముందు కనబడుతూ ఉంది. ఎందుకంటే దావీదు నా హృదయానుసారుడని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. అందుచేత దావీదు అంటున్నాడు, ఇదిగో ఇంత భయంకరమైనటువంటి తీర్పు గుండా నేను వెళుతూ ఉన్నాను. యెహోషాపాతు లోయ అంటే యెహోవా తీర్పు తీర్చునని దాని యొక్క అర్థం కదా. ఇటువంటి భయంకరమైన లోయ గుండా నేను వెళ్తున్నాను, కానీ నేను భయపడను. ఎందుకంటే నా దేవునికి నన్ను నేను పూర్తిగా సమర్పించుకున్నాను.
ఈరోజు ప్రియ దేవుని బిడ్డలరా, నీవు చెప్పగలవా ఈ యొక్క మాట? గాఢాంధకారపు లోయలో నేను వెళ్ళిన, తీర్పుకుండా నేను వెళ్ళిన, నేను భయపడను. నా దేవునికి నన్ను నేను పూర్తిగా సమర్పించుకున్నాను అని నీవు చెప్పగలవా? ఈరోజు ఆలోచన చెయ్యి. ఒకసారి నీ హృదయం ఎలాగునా ఉంది? దేవునికి ఇష్టమైన హృదయంగా ఉందా? దావీదు నా హృదయానుసారుడు అన్నాడు దేవుడు. నీవు నీ హృదయానుసారుడు అయితే ఆ మాట నీవు చెప్పలేవు. నీవు నీ ఇష్టానుసారంగా జీవిస్తే ఆ మాట చెప్పలేవు. నీకు నీ ఇష్టం వచ్చినటువంటి భక్తి చేస్తే ఆ మాట నీవు చెప్పలేవు కదా. దేవునికి ఇష్టమైనటువంటి భక్తిని నీవు చేయగలిగినప్పుడు, దేవుని హృదయానుసారుడిగా నీవు మార్చబడగలిగినప్పుడు, అప్పుడు ఈ మాట చెప్పగలుగుతావు. దావీదు యెహోవా నా కాపరి అంటున్నాడు. అంటే నన్ను నేను పూర్తిగా దేవునికి సరెండర్ చేసుకున్నాను, అందుచేత ధైర్యంగా ఈ మాటను చెప్పగలుగుతున్నాను అంటున్నాడు. ఈరోజు నువ్వు పరిశీలన చేసుకో. నీకోసం నేను ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకో. రెండవ రాకడకు అనేకమైన సూచనలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మనకు వచ్చినటువంటి ఈ భయంకరమైనటువంటి ఈ వైరస్ అనేటువంటిది సకల జనులు, కరోనా అనేటువంటి ఒక వైరస్ సకల జనులను ముట్టడించేస్తూ ఉంది. సకల జనులను తన గుప్పిట్లోకి తీసుకుంటూ ఉంది. ఎవరైనా ఏమైనా చేయగలుగుతున్నారా? మనుషులు ఏమీ చేయలేకపోతున్నారు. ఇది జస్ట్ ఏ వార్నింగ్ బిఫోర్ ట్రిబ్యులేషన్. భయంకరమైన శ్రమలు రాకముందు ఇది మనకొక హెచ్చరిక దేవుడు చేస్తున్నాడు. ఇదిగో గాఢాంధకారపు లోయలో నీవు వెళ్ళబోతూ ఉన్నావు. గాఢాంధకారపు లోయ నీ కళ్ళ ముందు కనబడుతూ ఉంది. జాగ్రత్త. కెద్రోను వాగు, యెహోషాపాతు లోయ, తీర్పు అనేటువంటిది నీ కళ్ళ ముందు ఉంది. జాగ్రత్త. నీ ఆత్మీయ స్థితిని, ఆత్మీయ బ్రతుకును సరి చేసుకో ఈరోజు అని దేవుడు ఒక హెచ్చరిక మనకు చేస్తూ ఉన్నాడు. కాబట్టి యొక్క దినాన్ని నేను ఏదో ప్రార్థన చేస్తున్నాను, పాటలు పాడేస్తున్నాను, దేవుని మందిరానికి అటెండ్ అయిపోతున్నాను, నా భక్తి బాగుంది అని అనుకోకు. నీ హృదయాంతరంగాన్ని చూసేటువంటి వాడు దేవుడు. నీ హృదయంలో దాగి ఉన్న ప్రతి అపరాధాన్ని ఎరిగినటువంటి వాడు. దావీదు వలె దేవుణ్ణి అడుగు, అయ్యా నా హృదయంలో నీకేదైనా ఇష్టం లేని కార్యం ఉందేమో దయచేసి తీసేనైనా. నా అతిక్రమాలను దాచిపెట్టుకోనయ్యా, నా మీద కనికరం చూపించు ప్రభువా అని నీవు మనఃపూర్వకంగా తిరిగి దేవుని దగ్గరకు వచ్చినట్లయితే, నీవు హెచ్చించుకోకుండా తగ్గించుకొని నీ పాపములన్నీ, తప్పులన్నీ ఒప్పుకొని దేవుని చిత్తానుసారంగా జీవించడానికి నీ హృదయాన్ని సిద్ధపరుచుకున్నట్లయితే, ఈరోజు ఆ మాట చెప్పగలిగేటువంటి హక్కును దేవుడు నీకు ఇస్తాడు. అప్పుడు నీవు కూడా అంటావు, గాఢాంధకారపు లోయలో సంచరించిన నేను భయపడను, ఎందుకంటే నా హృదయాన్ని శుద్ధి చేసుకున్నాను, నన్ను నేను కడుక్కున్నాను. దావీదు అంటున్నాడు, నీవు అంతరంగంలో సత్యమును కోరుచు ఉన్నావని. కాబట్టి నీ అంతరంగంలో సత్యము దాగి ఉంటే తప్పనిసరిగా ఆ మాటను చెప్పగలుగుతావు. కళ్ళు మూసుకో, ప్రార్థన చేస్తాను. శక్తిమంతుడు, మహాగరుడైన ప్రభువా, ఇదిగో నీ మాటలు విన్నటువంటి బిడ్డలు ప్రభువా, రాజా, ఇదిగో తీర్పు దినం త్వరిత కాలంలో రాబోతూ ఉందని నీ బిడ్డలు గుర్తెరిగి ప్రభువా, ఇదిగో నేను కూడా గాఢాంధకారపు లోయలో మరణపు నీడలోనే ఉన్నాను. కాబట్టి నన్ను నేను సరి చేసుకోవాలి. ఇప్పుడు దేవుడు ఒక భయంకరమైన వార్నింగ్ పంపించాడు, ఒక హెచ్చరిక లోకం మీదకు పంపించాడు. అది నా కొరకే. ఇదిగో భూమి మీద ప్రతి మనుష్యుడు ప్రభువా దాన్ని ఆలోచన చేసి, ఇది ఎవరి కొరకు కాదు, రాబోయే ఉగ్రతకు ముందుగా నన్ను సిద్ధపడమని దేవుడు ఒక హెచ్చరిక జారీ చేశాడు. నేను దాన్ని గ్రహిస్తాను, నా బ్రతుకును మార్చుకుంటాను, నా ఆత్మీయస్థితిని మార్చుకుంటానని నీ ప్రియ బిడ్డలు ప్రభా దాన్ని గుర్తెరిగి తమ బ్రతుకును మార్చుకొని నీకు ఇష్టమైన రీతిలో వారు జీవించి ప్రభువా, నీ బిడ్డలుగా తీర్పు దినాన ప్రభువా కుడి ప్రక్కన ఉండేటువంటి గొర్రెల మందలోనికి వారు చేర్చబడి మరణములో నుంచి జీవములోనికి దాటగలిగేటువంటి గొప్ప బిడ్డలగునట్లు నీ కృపణ బిడ్డల పైన కృపరించమని యేసు నామములో అడిగి వేడుకొనిచ్చి ఉన్నాము తండ్రి, ఆమేన్. మరి ముగింపులో మరి ఒక పాటను విని అటు తర్వాత మన యొక్క ఆరాధన కార్యక్రమాన్ని ముగించుకుందాం.
ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. అతికాంక్షణీయుడా, దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా. అతికాంక్షణీయుడా, దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా. శిథిలమై ఉండగా నేను నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. శిథిలమై ఉండగా నేను నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నా ప్రాణప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను, సర్వము నీకే అర్పణగా. నా ప్రాణప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను, సర్వము నీకే అర్పణగా. వాడిపోని మగా నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా. వాడి మగా నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని
ప్రార్థన చేసి మనం ముగించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకున్నట్లయితే పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. అటు తర్వాత ఆశీర్వాద ప్రార్థనతో మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తి కలిగిన తండ్రి, మరొకసారి ప్రభువా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నావు నాయన. ఇంతవరకు ప్రభువా నాయన, యేసయ్యా నీ వాక్యాన్ని ప్రభువా నాయన లైవ్ ద్వారా తండ్రి ఆయన నీ సేవకులు వినిపించడానికి, నేను స్తుతించడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలయ్యా. నిజమేనాయన, భయంకరమైన దినాల్లో, దుర్దినాల్లో, అపాయకరమైన దినాల్లో అయ్యా భయంకరమైన శ్రమల గుండా తండ్రి మేము నాయన నడుస్తున్నాము నాయన తండ్రి. అయినప్పటికీ తండ్రి నాయన నీవు మాకు తోడుగా ఉంటే గాఢాంధకారమైనను మేమేమాత్రము భయపడవు నాయన. అటువంటి ధైర్యాన్ని ప్రభువా నాయన ప్రతి ఒక్క బిడ్డకి మీరు అనుగ్రహించండి ప్రభువా. అయ్యా నాయన, మా ప్రపంచానికి, మా దేశానికి, మా రాష్ట్రాలకి, మా ఊర్లకి, మా కుటుంబాలకి ప్రభువా నాయన పరిపూర్ణమైన స్వస్థతను దయచేయండి. యేసయ్యా తండ్రి, నీ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ కూడా తండ్రి నాయన ఆత్మ సంబంధమైన రీతిగా ప్రభువా తండ్రి వారి జీవితాలను సరి చేసుకుని ప్రభువా నాయన నీవు నాయన మరలా తండ్రి రెండవ రాకడలో వచ్చినప్పుడు ప్రభువా నాయన సింహాసనాసీనుడివై ఆసీనుడైనప్పుడు ప్రభువా తండ్రి నాయన మేమందరము తండ్రి నాయన తండ్రి నీ చిత్తానికి లోబడే గుంపులో మేమందరం ఉండగలిగే కృపను మాకు దయచేయమని, నీ చిత్తానుసారంగా తండ్రి ఈ వాక్యము మా జీవితాల్లో ఫలింప చేయమని ప్రభువా. మీ చిత్తమైతే తండ్రి మీరు అక్కడ ఆలస్యమైతే మరలా మేమందరము తండ్రి నాయన వచ్చే వారం తండ్రి నాయన ఈ యొక్క ప్రభువా నాయన లైవ్ వాక్యంలో ప్రభువా మేమందరము ఉండడానికి కృపను గ్రహించమని, దేవాని దీవెనలతో ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించమని, ఎవరైనా ప్రభువా బలహీనులుగా ఉంటే ప్రభువా ఆర్థిక పరమైన ఇబ్బందులతో ఉంటే ప్రభువా నాయన వారి అవసరతలను మీరు తీర్చి మీ చిత్తానుసారంగా బిడ్డల్ని ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని దీవెన ఆశీర్వాదములు కూడిన బిడ్డలందరికీ, ఈ లైవ్ కార్యక్రమం ద్వారా వీక్షిస్తున్న బిడ్డలందరికీ ఆయన రాకడ పర్యంతము తోడుగా నుండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామమున సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి లైవ్ కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఉన్నటువంటిది కూడా మనం మరణపు నీడలోనే ఉన్నాం. ఎందుకంటే కరోనా ప్రతి ఒక్కరిని కబలించేస్తూ ఉంది కదా. ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేయండి, దేవునికి సమీపస్తులు కండి. ఏమైనా పొరపాట్లు ఉంటే దేవుని దగ్గర ఒప్పుకొని పరిపూర్ణంగా విడిచిపెట్టి దేవుని చిత్తానికి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. అప్పుడు ధైర్యంగా ఈ మరణపు లోయలో నుంచి మనం ముందుకు వెళ్ళిపోగలుగుతాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.